జీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మరో విశ్లేషణ అంశంతో మీ ముందుకు వచ్చాను. రాష్ట్రంలో అనేక పార్లమెంట్ నియోజకవర్గాలు, అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్నికలు జరగబోతున్న వేళ కొన్ని సీట్ల విషయంలో మాత్రం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో ఒక సీటు రాజమండ్రి పార్లమెంటరీ స్థానం. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఒకసారి గెలుపొందిన పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా చేసిన వ్యక్తి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఒక డాక్టర్ని పోటీలో పెట్టారు రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో వైకాపా వాళ్ళు. ఇదే స్థానానికి మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె పురంధరేశ్వరి ఈయన మీద పోటీ పడుతున్నారు. సో రాష్ట్రం అంతా ఈ పురంధరేశ్వరి గారి యొక్క ఎన్నిక మీద, గెలుపు మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఆయన ఆయాసం డాక్టర్గా ఈ యొక్క నియోజకవర్గంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి. మొన్న కరోనాలో కూడా చాలా సేవలు ఈ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన అందించిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఈ ఆయాసం డాక్టర్ ప్రస్తుతం దాని ఏమంటారు, ప్రచారంలో మాత్రం నీరసం పడిపోయారు. చాలా స్పీడ్గా ఉండవలసిన ఈయన ప్రచారాన్ని చాలా ఏదో నిర్లిప్తంగా, నిశ్శబ్దంగా సాగుతోంది. ఇది అయితే మాత్రం ఈ పురంధరేశ్వరి గారిని ఎదుర్కొనేంత స్థాయిలో ఈయన ప్రచారం చేయట్లేదు. వాస్తవానికి ఈయనకి చాలా రకాల అవకాశాలున్నాయి. ఒకటి, సామాజిక కులబలం. గౌడ సెట్టుబల్జీకి సంబంధించి యాక్యురేట్గా 2.5 లక్షల ఓట్లు ఈ సెట్టుబల్జీ గౌడ కమ్యూనిటీకి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏక దాటిన ఆయనకు పడితే ఆయన విజయానికి చాలా దగ్గరగా చేరువవుతారు. ఇక ఈ రాజమండ్రి స్థానం చూస్తే అది అసలు ఓసీ స్థానం. ఆ ఓసీ స్థానాన్ని సవాల్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మన గౌడ సెట్టుబల్జీ సంఘానికి ఇచ్చి భరత్రామ్ని నెగ్గేలా చేశారు. గౌడ సెట్టుబల్జీ సంఘానికి సంబంధించిన వర్గం మనిషిగా భరత్రామ్ 5 ఏళ్ల పాటు పార్లమెంటుగా నెగ్గారు. ఇప్పుడు ఆయన రాజమండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈయన ఇంతకుముందు నెగ్గిన పార్లమెంటరీ స్థానానికి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ప్రస్తుతం ఎంపీ క్యాండిడేట్గా ఉన్నారు. వారు అనూహ్యంగా పురంధరేశ్వరితోటి ఢీకొనడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈయన ప్రచార శైలి సాదాగా సప్పగా సాగిపోతుంది తప్ప వేరే విధమైన కొత్త ఎక్స్పర్ట్స్ని పెట్టుకుని ఈ యొక్క ప్రచారాన్ని బాగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. ఈయనకంటూ ఒక గుర్తింపుగా, ఒక స్పెషాలిటీగా ప్రచారం చేసే పరిస్థితి ఇక్కడైతే కనిపించట్లేదు. అలానే పురంధరేశ్వరి వర్గం సంబంధించిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి వాళ్ళు కూడా అంత పెద్ద ప్రచారానికి ఇంకా తెర లేపలేదు. అంటే ఈ రానున్న 10-12 రోజుల్లో లేపుతారేమో చూడాలి. ప్రత్యేకంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్కి అనుకూలించే అంశం ఏంటంటే లోకల్ క్యాండిడేట్. ఈయన గత 20-30 ఏళ్లగా ఇక్కడే వైద్య రంగంలో నిలదొక్కుని అనేక మందికి మంచి ఆయాసం డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఈ ఏదైతే సామాజిక వర్గానికి సంబంధించి కాపులు, అదేవిధంగా సెట్టుబల్జీ గౌడ సంబంధించిన వాళ్ళు ఓటర్స్ ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. దానికి తోడు బీజేపీలో ఆమె ఉండడం వల్ల ముస్లింస్, క్రైస్తవుల ఓట్లు కూడా ఈయనకి బాగా దక్కే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈయన ముందుకి వెళ్లాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. ఇక మరో అంశంతో, మరో ప్రచార నియోజకవర్గ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.